వెల్కమ్ బ్యాక్. జీవితంలో తాను సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని సంగారెడ్డికి పిలిచి అవమానించానేమో అని తాను ఫీల్ అయ్యారని అన్నారు. రాహుల్ గాంధీ సంగారెడ్డి వచ్చి తనను గెలిపించారని ప్రచారం చేస్తే ఓడించారని గుర్తు చేసుకున్నారు. తన భుజంపై చెయ్యి వేసి జగ్గారెడ్డిని గెలిపించారని అడిగితే అక్కడి వారు తనను ఓడించారని అన్నారు. తన జీవితంలో ఇది మరచిపోలేనిదని తెలిపారు. తన ఓటమికి కారణం పేద ప్రజలు కాదని ఇక్కడి మేధావులు పెద్దలని తెలిపారు. రేపటి రోజున సంగారెడ్డిలో తన భార్య నిర్మల పోటీ చేసినా తాను ప్రచారానికి రానని తెలిపారు. రాష్ట్రంలో తాను ఎక్కడికైనా వెళ్లి ప్రచారం చేస్తా కానీ సంగారెడ్డిలో మాత్రం ప్రచారం చేయనని తెలిపారు. ఇందిరాగాంధీ మన్మడు రాహుల్ గాంధీ గంజి మైదానికి వచ్చినాక జగ్గారెడ్డిని సంగారెడ్డి ప్రజలు ఓడగొడితే ఏమన్నా అర్థం ఉందా? ఇదేమన్నా ఎక్కడ ఇందిరాగాంధీ, ఎక్కడ ఆయన మన్మడు రాహుల్ గాంధీ గంజి మైదానికి వచ్చి జగ్గారెడ్డి మీద భుజం చేయేస్తే సంగారెడ్డి పబ్లిక్ నా ఓట్ నేను ఆయన ఇన్సల్ట్ చేసిననే ఫీల్ అయిపోయింది. అందుకే ఇక సంగారెడ్డిల జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేయొద్దని డిసైడ్ చేసుకున్నా. సంగారెడ్డి నియోజకవర్గంలో జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలి నేను. ఒక్క ఇందిరాగాంధీ మన్మడు సంగారెడ్డికి వచ్చిన తర్వాత జగ్గారెడ్డి కోసం భుజం మీద చేసిన ఒక రాహుల్ గాంధీ ముందు మేధావులు ఎక్కడ పోయారు, చదువుకున్న వాళ్ళు ఎక్కడ పోయారు. నేను ఎంత ఫీల్ అయ్యానంటే నేను అనవసరంగా రాహుల్ గాంధీని పిలిచి నేను అవమానపరిచిన ఫీలింగ్లు ఉన్నా. హైదరాబాద్ కొండాపూర్లో భారీ అగ్ని ప్రమాదం